నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విజయవాడలో డయేరియా లక్షణాలతో మరొకరి మృతి యువకుడికి తీవ్ర అస్వస్థత తాగునీటిలో నైట్రేట్లు ఉన్నట్లు చెప్పిన అధికారులు మాచర్లలో ఘర్షణలపై ఎస్పీ మల్లికా గార్గ్ ఆవేదన పల్నాడుకు చెడ్డ పేరు తెచ్చారని విమర్శ జైళ్లు సరిపోక వేరే జిల్లాలకు పంపుతున్నట్లు వెల్లడి నేడు ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ క్యాట్ హైకోర్టు ఆదేశాలున్నా ఇంకా విధుల్లోకి తీసుకొని సీఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం మౌనం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు పగలు పరేడ్ మైదానంలో రాత్రి ట్యాంక్ బండ్ పై వేడుకలు సోనియాకు సన్మానం ఈ నెల 6 నుంచి మేడిగడ్డపై తదుపరి విచారణ 10 రోజులు తెలంగాణలోనే జస్టిస్ ఘోష్ పర్యటన ప్రజా ఫిర్యాదులకు నేటితో ముగియనున్న గడువు జర్మనీ నుంచి తిరిగి వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ సిఐడి ప్రధాన కార్యాలయంలో ప్రశ్నిస్తున్న సిట్ పోలీసులు హష్మనీ కేసులో ట్రంప్ నేరాన్ని నిర్ధారించిన కోర్టు దోషిగా తేలిన తొలి మాజీ అధ్యక్షుడిగా అపఖ్యాతి జూలై 11న శిక్ష ఖరారు చేయనున్న న్యాయస్థానం విజయవాడలో డయేరియా లక్షణాలతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది గురువారం రాత్రి మరో మహిళ మరణించింది ఇలా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరుకుంది కలుషిత నీరే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు పక్కనే కృష్ణానది ఉన్నప్పటికీ ఎందుకీ దుస్థితి అని ప్రశ్నిస్తున్నారు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు అధికారులు మాత్రం తాగునీటిలో ఉన్న నైట్రేట్సే డయేరియాకు కారణమని చెబుతున్నారు విజయవాడలో డయేరియా లక్షణాలతో మరణించిన వారి సంఖ్య 5కు చేరింది గత రాత్రి మొగల్రాజపురంలో డయేరియా లక్షణాలతో మెట్టు అంజమ్మ చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు అదే ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే యువకుడు వాంతులు విరోచనాలతో కుప్పకూలిపోయాడు వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు వద్దకు మందుల కోసం వచ్చిన ఆనంద్ మందులు తీసుకుని క్యాంప్ బయటకొస్తూ కింద పడిపోయాడు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు తర్వాత మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు పలు కాలనీల్లో రంగుమారిన నీరు సరఫరా తోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చలనం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద కేవలం 7 అడుగుల లోతులోనే నీరుండడంతో ఇంటేక్ వెల్లోకి మొత్తం బురద నీరొస్తోంది ఈ నీటిని పలు దశల్లో శుభ్రం చెయ్యాల్సి ఉండగా అరకొర ట్రీట్మెంట్ తో నేరుగా పంపింగ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అవి వచ్చిన తర్వాత నల్లగా మురుగులుగా వస్తున్నాయి వాటర్ ఆ నలుపు పోయిన తర్వాత మళ్ళీ పట్టుకుంటున్నాం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అదే ట్యాంక్ ప్రాబ్లం ఉందని చెప్పి పగల ఇప్పుడు వచ్చేది కూడా టైం తెలియదు ఆ వాటర్ కోసం కూడా కొంతమంది కాపలాలు కాస్తున్నారు ఆ పచ్చదనం నీళ్ళ కోసమే అవి తాగిన కాంచి మోషన్స్లు వాంతులు జ్వరాలు ఇవన్నీ ప్రాబ్లం వస్తున్నాయి పక్కన కృష్ణానది పెట్టుకుని కృష్ణానది జలాలని మొగల్రాజపురానికి ఎందుకు సప్లై చేయరు బోర్ వాటరే ఇక్కడ ఇస్తున్నారు డయేరియా కలకలంతో ఆలస్యంగా మేల్కొన్న కార్పొరేషన్ అధికారులు వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పేరిట రక్త నమూనాలు సేకరించారు డయేరియా ప్రబలడానికి తాగునీటిలో నైట్రేట్స్ కారణమని ప్రాథమికంగా గుర్తించామని బ్యాక్టీరియా ప్రభావంపై ఇంకా నివేదికలు రావాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ చెప్పారు కల్చర్ టెస్టు రావడానికి 3-4 రోజుల సమయం పడుతుందన్నారు ప్రాథమికంగా కొన్ని శాంపుల్స్ టెస్ట్ చేయటం వాటర్ క్వాలిటీలో టెస్ట్ చేసినప్పుడు కపుల్ ఆఫ్ శాంపుల్స్లో నైట్రేట్స్ రావటం జరిగింది బ్యాక్టీరియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సింది ఇంకా ఎందుకంటే కల్చర్ చేయడానికి మనకి మినిమం 2 to 3 days పడుతుంది అది వచ్చిన తర్వాత బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంటే మనము దాన్ని అడ్రస్ చేస్తాము సో పరిస్థితి అయితే కంట్రోల్లోకి వచ్చింది కంప్లీట్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ సో భయాందోళనకి గురి కావాల్సిన అవసరం అయితే ఏం లేదు ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని నగరపాలక సంస్థ అందిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు కొత్తగా నమోదయ్యే కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు చెప్పారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుందో లేదో నేడు తేలనుంది నేడు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని విధుల్లోకి తీసుకుంటారో లేక 5 ఏళ్లుగా అనుసరించిన కక్ష సాధింపు ధోరణిని కొనసాగిస్తారో అనే చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఏబీవీని పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం వేధిస్తుంటే ఐపీఎస్ అధికారుల సంఘం ఎందుకు పెదవి విప్పడం లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
డైరెక్టర్ జనరల్ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నేడు పదవీ విరమణ చేయనున్నారు. 5 ఏళ్లుగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి అక్రమ కేసులతో జగన్ ప్రభుత్వం వైకాపా వీరభక్త అధికార గణం వేధించింది. సుదీర్ఘ సర్వీసులో చివరి రోజైనా ఆయన్ను విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తుందా లేక కక్ష సాధింపు ధోరణినే కొనసాగిస్తుందా అనేది నేడు తేలిపోనుంది. జగన్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏబీవీని విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించారనే దురుద్దేశమే కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఈ నెల 8న ఆదేశాలు ఇచ్చింది. 22 రోజులు గడిచినా ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు సరికదా ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. వాటిని ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలోనూ అందజేశారు. చట్టం నిబంధనలు పాటించే న్యాయ వ్యవస్థ ఆదేశాల అమలుకు కట్టుబడి ఉండే ఏ అధికారైనా సరే వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలి. ఏబీవీపై అభియోగాలు మోపడమే తప్ప గత 5 ఏళ్లలో ప్రభుత్వం అవేవీ నిరూపించలేకపోయింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన కేసును తేల్చనేలేదు. క్రిమినల్ కేసుల్ని అభియోగ పత్రం దాఖలు చేయలేదు. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు క్యాట్ కూడా ఆయనపై సస్పెన్షన్ ఎత్తేయారని, విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చాయి. అయినా జగన్ సర్కార్ బేఖాతరు చేస్తూనే ఉంది. క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉదయమే ఆదేశించినప్పటికీ రాత్రి వరకు కూడా ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంటూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇవ్వలేదు. శుక్రవారం ఏబీవీ పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకు ఆయన్ను సస్పెన్షన్లో కొనసాగిస్తూ పోస్టింగ్ లేకుండానే సాగనంపాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందనే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది. డీజీ క్యాడర్ అధికారైన ఏబీవీకి జగన్ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం పోడ్చలేనిది. ఎవరైనా తమ కెరీర్ చివరి దశలో అత్యున్నత పోస్టుల్లో బాధ్యతలు నిర్వహిస్తారు. అలాంటి అవకాశం లేకుండా ఆయన పదవీ విరమణ వరకు సస్పెన్షన్లో ఉంచడం ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు నిదర్శనం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జవహర్ రెడ్డి ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోకుండా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడుతున్నారు. సీనియర్ అధికారిపై ప్రభుత్వ పెద్దలు కక్ష సాధిస్తుంటే ఆ చర్యల్ని అమలు చేస్తూ సీఎస్ స్వామి భక్తిని చాటుతున్నారు. సహచర సీనియర్ అధికారి ఏబీవీపై ప్రభుత్వమే కక్షగట్టి 5 ఏళ్లుగా వేధిస్తుంటే ఐపీఎస్ అధికారుల సంఘం నోరెత్తలేదు. ఆయన పదవీ విరమణ చేసే వరకు విధుల్లోకి తీసుకోకుండా కక్ష సాధిస్తుంటే దాన్ని ఖండించలేదు. వైకాపాతో అంటకాగుతూ ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి కలిగేలా పనిచేసిన ఐపీఎస్ అధికారులపై పత్రికల్లో కథనాలు రాస్తే వారందరి తరపున వకాల్తా పుచ్చుకుని ఐపీఎస్ అధికారుల సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యుడి హోదాలో కాంతి రాణా తాత వాటిని ఖండించారు. మీడియాను విమర్శిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియాపైన రాజకీయ విమర్శలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరి ఏబీవీకి తీవ్ర అన్యాయం జరుగుతుంటే కాంతిరాణా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలంటూ గురువారం సాయంత్రం వరకు 44,222 మంది change.orgలో సంతకాలు చేసి రాష్ట్రపతికి, సీజీఐకి, ప్రధానమంత్రికి పంపించారు. సామాన్య పౌరులు చూపిన సంఘీభావం కూడా ఐపీఎస్ అధికారుల సంఘం చూపలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైకాపా అర్థం లేని ఆరోపణలు చేస్తుందని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు స్టాంపు ఉండాలనే నిబంధన లేదని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై స్పష్టత మాత్రమే ఇచ్చిందని తేల్చి చెప్పారు. గతానికి భిన్నంగా గెజిటెడ్ అధికారులను ఈసీ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిందని, ఆ అధికారులే పోస్టల్ బ్యాలెట్ను నిర్ధారిస్తూ సంతకం పెట్టారని వెల్లడించారు. అందుకే సదరు అధికారి సంతకం సరిపోతుందని ఈసీ స్పష్టత ఇచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే నిబంధన అమల్లో ఉందన్నారు. వైకాపా ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో ఇవన్నీ భాగంగా భావించొచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు భారీగా చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అధికార చిహ్నం తెలంగాణ తల్లి రూపంపై అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 2న ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో ఉత్సవాలు, సాయంత్రం ట్యాంక్ బండ్పై సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం, సాయంత్రం ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్ 2న ఉదయం 9:30కు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పరేడ్, మార్చి ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అదే వేదికపై జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేస్తారు. వేడుకల్లో సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పరేడ్ మైదానంలో సోనియా గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని సన్మానించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి భారాస అధినేత కేసీఆర్ ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులకు కలెక్టర్లతో ఆహ్వానాలు పంపిస్తున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఉత్సవాలు నిర్వహిస్తారు. ట్యాంక్ బండ్ పై తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 6:30కు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు చేరుకుని అక్కడి స్టాళ్లను సందర్శిస్తారు. సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. తర్వాత సుమారు 5,000 మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఫ్లాగ్ వాక్ సమయంలో 13:30 నిమిషాల జయ జయ హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు. కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8:50 నుంచి 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ వద్ద బాణసంచా కాలుస్తారు. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక స్టాళ్లు జూన్ 1 నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు. జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పూర్తి గీతం పల్లవి 11 చరణాలతో 13:30 నిమిషాలు ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ అతిథులు పాల్గొన్నప్పుడు ఆలపించేందుకు 3 చరణాలతో 2:30 నిమిషాల మరో వెర్షన్ను రూపొందించారు. రాష్ట్ర అధికార చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి రూపంపై అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యంగా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా, భావితరాలకు స్ఫూర్తిగా ఉండేలా కార్యాచరణ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. చుక్కా రామయ్య కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. సచివాలయంలో సమావేశం తర్వాత నల్లకుంటలోని చుక్కా రామయ్య ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతోనూ కొద్దిసేపు మాట్లాడారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని చుక్కా రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ వచ్చే వారం మరో దఫా తెలంగాణలో పర్యటించనున్నారు. 10 రోజుల పాటు బ్యారేజ్ల పరిశీలన సహా విచారణ జరపనున్నారు. నిపుణుల కమిటీతోనూ సంప్రదింపులు జరుపుతారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వచ్చే వారం మరో దఫా తెలంగాణలో పర్యటించనున్నారు. జూన్ 6వ తేదీన హైదరాబాద్ రానున్న ఆయన 10 రోజులు తెలంగాణలోనే ఉంటారని సమాచారం. జస్టిస్ ఘోష్ ఇప్పటికే 2 సార్లు పర్యటించారు. క్షేత్రస్థాయిలో మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించడంతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లతో సమావేశమయ్యారు. 3 ఆనకట్టలపై ప్రజల నుంచి ఫిర్యాదుల్ని కమిషన్ కోరింది. ఆ గడువు నేటితో ముగియనుంది. ఫిర్యాదుల కోసం కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్లో ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఫిర్యాదు చేసేవారు ఆధారాలతో ప్రమాణపత్రం కూడా దాఖలు చేయాలని షరతు విధించారు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రాలేదని సమాచారం. పీసీ ఘోష్ 7వ తేదీ నుంచి అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్ని సందర్శిస్తారని తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్లో నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు. ఐఐటి, ఎన్ఐటి సహా ప్రతిష్టాత్మక సంస్థల సాంకేతిక నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన వివరాలు, జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక సహా ఇతర అంశాలపై జస్టిస్ ఘోష్ వారితో చర్చించనున్నారు. తరువాత విచారణా ప్రక్రియను కొనసాగించనున్నారు. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతరుల్ని విచారణ చేయొచ్చని అంటున్నారు. కమిషన్కు వచ్చిన ఫిర్యాదుల్ని కూడా పరిశీలించి వారి ఆధారంగా విచారణా ప్రక్రియ కొనసాగించనున్నారు. కమిషన్కు సాంకేతిక అంశాలపై సాయం కోసం సిబ్బందిని తెలంగాణ నీటిపారుదల శాఖ కేటాయించింది. 20 మందికి పైగా వివిధ స్థాయిల్లోని ఇంజనీర్లను కమిషన్ కోసం కేటాయించారు. హష్ మనీ పేమెంట్స్ సహా 34 అభియోగాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తప్పుడు వ్యాపార రికార్డులను చూపెట్టారని న్యాయస్థానం పేర్కొంది. దీంతో అగ్రరాజ్యం చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ట్రంప్ ఎదుర్కొన్న మొత్తం 34 కేసుల్లో దోషిగా నిర్ధారించే ముందు 2 రోజుల పాటు సుమారు 9:30 గంటలు న్యాయ నిపుణులు చర్చించారు. తీర్పు వెలువరించే ముందు ట్రంప్ ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపించలేదు. ట్రంప్ విరోధులు మాత్రం ఆనందంతో కేరింతలు కొట్టారు.
కోర్టు బయట సంబరాలు చేసుకున్నారు. ట్రంప్ను దోషిగా తేల్చిన నేపథ్యంలో జూలై 11న ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నారు. ట్రంప్ను రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించే పార్టీ నేషనల్ కన్వెన్షన్కు 4 రోజుల ముందే ఆయనకు శిక్ష ఖరారుకు షెడ్యూల్ ప్రకటించారు. ఒకవేళ ట్రంప్ జైలుకు వెళ్తే నవంబర్లో ఆయనకు ఓటు వేసే హక్కు ఉండదని తెలుస్తోంది. కోర్టు తీర్పు అనంతరం మాట్లాడిన ట్రంప్ తాను అమాయకుడినని, ఏ తప్పు చేయలేదని చెప్పారు. న్యాయం కోసం పోరాడుతానని తెలిపారు. జడ్జిలపై అవినీతి ఆరోపణలు చేశారు. 2006లో ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపారని శృంగార తార స్టార్మీ డానియల్ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. 2011లో ఓ బ్లాగ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చిందని, తాను ఏమీ మాట్లాడకుండా ఉండేందుకు 2016 ఎన్నికల సమయంలో $130,000 మొత్తాన్ని ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ తనకు అప్పచెప్పారన్నారు. సార్వత్రిక ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన గొడవల కారణంగా పల్నాడు జిల్లా గురించి దేశంలోనే చెడుగా ప్రచారం జరుగుతుందని ఎస్పీ మల్లికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం అంతా ఉందా అని తన స్నేహితులు, బంధువులు అడుగుతున్నారని తెలిపారు. కర్రలు, రాడ్లు పట్టుకుని తిరగటం, తలలు పగలగొట్టుకోవటం అవసరమా అని ఎస్పీ ప్రశ్నించారు. కేవలం 10 రోజుల్లోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయని, 1200 మందిని అరెస్ట్ చేశారని వివరించారు. నాయకులు డబ్బు, తెలివితేటలతో బెయిల్ తెచ్చుకుంటారని, సామాన్యులు బెయిల్ తెచ్చుకోలేక ఇబ్బందులు పడతారని ఎస్పీ మల్లికా గార్గ్ ప్రజలకు హితవు పలికారు. ఒక క్యాండిడేట్ ఒక పార్టీది ఉంటారు, ఒక క్యాండిడేట్ ఒక పార్టీది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరు సఫర్ చేస్తున్నారు, కామన్ మ్యాన్ సఫర్ చేస్తున్నారు, మీరు సఫర్ చేస్తున్నారు. మీరు ఇట్లాంటి గొడవల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు బెయిల్ తీసుకోవచ్చు, ఇవి అన్నీ తీసుకోవచ్చు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. బట్ మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? అప్పుడు మీరు ఎక్కడ వెళ్తారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి? ఏం చేయలేకపోతారు మీరు. సో ఇట్లాంటి గొడవలో మీది ఓన్లీ నాశనమే ఉంటుంది అంతే. మన లోకల్ జైల్స్లో ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి. ఆ పెద్ద జైలు ఉంది అక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ కూడా లేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తమిళనాడులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై 307 సెక్షన్ కింద కేసు ఉన్నా పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓట్ల లెక్కింపు రోజు మరోసారి మాచర్లలో దాడులు, అల్లర్లకు వెంకట్రామిరెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దాడుల విషయంలో అన్న కంటే తమ్ముడే 2 ఆకులు ఎక్కువ చదివాడని స్థానికులు చెబుతున్నారు. పాల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం, కారంపూడిలో విధ్వంసం, సీఐపై హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేస్తారని తెలిసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 16న హైదరాబాద్ పరారయ్యారు. అక్కడి నుంచి తమిళనాడు వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ పొందాక ఈ నెల 28న చెన్నై విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకొని అక్కడి నుంచి కారులో నరసరావుపేటకు చేరుకున్నారు. పిన్నెల్లి తమ్ముడు కూడా తమిళనాడు వెళ్లి ఉంటారని సమాచారం. వెంకట్రామిరెడ్డితో పాటు పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ కూడా పరారీలోనే ఉన్నారు. అతను వెంకట్రామిరెడ్డితో పాటే ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలుపుపై ముఖ్యమంత్రి జగన్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ఇదే మంచి కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా 5 ఏళ్ల క్రితం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం తెలిపారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసిందన్నారు. రానున్న రోజుల్లోనూ ఇలాగే పరిపాలన సాగిస్తామన్నారు. మరోవైపు ఈ నెల 17న విదేశాలకు వెళ్లిన జగన్ నేడు లండన్ నుంచి తిరుగు పయనమవుతారు. రేపు ఉదయం 4:30కు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా నేడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేయనుంది. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు ధర్నా చేయనుంది. ఈ ధర్నాలో కమలం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొననున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాంగ్మూలం ఉన్నప్పటికీ ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని భాజపా ఆరోపిస్తోంది. బిఎల్ సంతోష్ను లక్ష్యంగా చేసుకోవడంపై భాజపా తెలంగాణ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేయనుంది.
విత్తనాల బ్లాక్ మార్కెట్, కృత్రిమ కోతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కేసులను నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, రాష్ట్ర అవతరణ దినోత్సవాలపై ఆమె కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వానాకాలం సీజన్కు గతేడాది కన్నా ఎక్కువ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విత్తనాల పంపిణీపై ఆందోళన చెందవద్దని రైతులకు సీఎస్ శాంతికుమారి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విత్తన గోదాములు, దుకాణాలను తనిఖీ చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. జూన్ నెలాఖరు వరకు విత్తన విక్రయాలు కొనసాగే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ప్రతిరోజు విత్తన పంపిణీలపై సమీక్షించడం సహా ఆకస్మిక తనిఖీలు చేసి స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ విధానం పరిశీలించాలని స్పష్టం చేశారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. తెలంగాణ నీటిపారుదల శాఖలో ఒకేసారి 3 అధికారులు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఒక్క దస్త్రం ఆమోదానికి రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్యాలయంలో ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సీలాల్, ఏఈలు కార్తిక్, నికేష్ ను అధికారులు పట్టుకున్నారు. ఇదే సమయంలో లంచం డిమాండ్కు సంబంధించి కీలక వ్యక్తి ఒకరు త్రుటిలో తప్పించుకోవడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. 5 గంటల పాటు శ్రమించి హైడ్రామా నడుమ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గత రాత్రి 9 గంటల నుంచి కొనసాగిన సోదాలు ఈ ఉదయం 5 గంటలకు ముగిశాయి. అయితే ప్రస్తుతానికి ఏసీబీ అధికారికంగా వివరాలేవీ వెల్లడించలేదు. ఒక వ్యక్తి ఒక దస్త్రంపై సంతకం కోసం రాగా ఈఈ బన్సీలాల్తో పాటు మరో 2 ఏఈలు 2.5 లక్షలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బాధితుడు ఏసీబీని అధికారులను ఆశ్రయించడంతో వారు నిఘా ఉంచి లంచం తీసుకునే సమయంలో పట్టుకున్నారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ఇటీవల నార్వే, స్పెయిన్, ఐర్లాండ్ దేశాలు ప్రకటించగా తాజాగా మరో దేశం అదే బాటలో పయనించింది. ఐరోపా దేశం స్లోవేనియా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ప్రతిపాదనను పార్లమెంటుకు పంపింది. వచ్చే వారం స్లోవేనియా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని రాబర్ట్ గోలోబ్ తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం ఇజ్రాయెల్ సహా ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. అది శాంతి సందేశమని గోలోబ్ పేర్కొన్నారు. స్లోవేనియా నిర్ణయాన్ని ఆ దేశ పార్లమెంటు తిరస్కరిస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్లోవేనియా నిర్ణయంతో ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల్లో ఇప్పటి వరకు 10 దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించినట్లయింది. ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇండియా కూటమిని సమాయత్తం చేయడం, అప్రమత్తంగా ఉంచడం కోసమే జూన్ 1న సమావేశం కానున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇది అనధికారిక భేటీయేనని ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం స్పష్టం చేశారు. భాగస్వామ్య పక్షాలు అన్నింటికీ సమావేశం గురించి సమాచారం వెళ్లిందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆ రోజు రాలేనని చెప్పినట్లు ఖర్గే వివరించారు. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిని కూటమి నేతలే నిర్ణయిస్తారని తెలిపారు. సినిమా వచ్చే వరకు మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి తెలియదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మోదీ మినహా ప్రపంచమంతటికీ గాంధీజీ తెలుసని చెప్పారు. బాపూజీ జీవిత చరిత్రను మోదీ చదవాలని, జూన్ 4 తర్వాత అందుకు చాలా సమయం దొరుకుతుందని ఖర్గే వ్యాఖ్యానించారు. వైద్య కారణాలతో బెయిల్ కావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరుతుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ఆప్ మంత్రి అతిషి ప్రశ్నించారు. ఓ రాజకీయ నాయకుడిని వైద్య పరీక్షలు చేయించుకోనివ్వకుండా ఈడీ ఎందుకు అడ్డుపడుతోందని నిలదీశారు. ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ అకస్మాత్తుగా బరువు తగ్గారని ఆమె ఢిల్లీలో చెప్పారు. కేజ్రీవాల్ ఆరోగ్యంతో భాజపా, ఈడీ ఆడుకుంటున్నాయని మంత్రి ఆరోపించారు. మంత్రి అతిషి వ్యాఖ్యల్ని భాజపా ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తప్పుపట్టారు. కేజ్రీవాల్ ఆరోగ్యం బాగాలేకపోతే ఢిల్లీ, పంజాబ్లలో హీట్ వేవ్ ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయ వ్యవస్థ సమగ్రతపై దాడి చేస్తోందన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రౌస్ ఎవెన్యూ కోర్టులో 7 రోజుల మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. మనీ లాండరింగ్ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశారు. రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపులపై స్పందన తెలపాలని ఈడీకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణను కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్ట్ చేసింది. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీలోని మ్యూనిచ్ నగరం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ప్రజ్వల్ ను సిఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత సిట్ బృందానికి అప్పగించింది. ప్రజ్వల్ ను విచారణ నిమిత్తం భారీ భద్రత మధ్య బెంగళూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు. లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలతో నెల రోజులుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవణ
కేసు విచారణకు సహకరిస్తానని, నేడు సిట్ ముందు వ్యక్తిగతంగా హాజరవుతానని సోమవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని, అయితే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని తెలిపారు. హర్యానాలోని మనేసర్లోని దుస్తుల తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు పరిశ్రమ గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు కాసేపటికే ఆ భవనంలోని 3 అంతస్తులకు విస్తరించాయి. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని అగ్నిమాపక విభాగం అధికారి తెలిపారు. 25 అగ్నిమాపక శకటాలతో గంటకు పైగా శ్రమించి మంటలను అదుపు చేసినట్లు చెప్పారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా తెలుస్తోందని వివరించారు.